టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత వైసీపీ వైఫల్యం కారణంగానే నేడు విజయవాడ వరదల కారణంగా నష్టపోయింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విమర్శ. విజయవాడ వరద బాధితులకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిన ఎమ్మెల్యే. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ప్రజలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా విరాళాలు అందించండి. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు విజ్ఞప్తి. మదనపల్లె పట్టణంలో జోలెపట్టి వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించిన జనసేన నాయకులు. గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే నేడు విజయవాడ వరదల కారణంగా నష్టపోయిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా విమర్శించారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, టీడీపీ నాయకులు బాలుస్వామి, సంగం శ్రీనివాసులు, గురప్ప నాయుడు, నవీన్ చౌదరి, కమల మర్రి కృష్ణ, ఫణికర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరదల కారణంగా విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వైసీపీ వారు ఆదుకోవాల్సింది పోయి రాజకీయ విమర్శలు చేయడం శోచనీయమన్నారు. వారి హయాంలో మరమ్మతులు చేపట్టి ఉంటే ఇంతటి విపత్తు జరిగేది కాదని చెప్పారు. ఇది కరెక్ట్ చెప్పు. వర్షపాతం విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువైంది అన్నాం. 32 సెంటీమీటర్స్ వాటర్ 34 వరకు ఒకసారిగా కూర్చుని ఉన్నాం. దాదాపు సింక్ కాలనీ సింక్ బెడ్ కూడా అది మొత్తం నిండిపోయి ఒకసారిగా ప్రభావితమై చాలా ఏరియాస్ వరదకు గురయ్యాయి. దీనికి ముఖ్య కారణం వచ్చి గత ప్రభుత్వం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా తాడేపల్లి ప్యాలెస్ వదిలి విజయవాడ పరిసర ప్రాంతాలు వీధులు కానీ దాని అవసరాలు కానీ దాన్ని ఏం చూడలేదు. సీఎంఓ నడపలేదు. సీఎంఆర్ఎఫ్ పైన కూడా ఆయన ఏమాత్రం ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ, ఏ మినిస్టర్ కలిసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మనం ఒకరిపైన ఒకరు బురద చల్లుకునే సమయం కాదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. చంద్రబాబు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, లోకేష్ గారి పైన మాట్లాడే సందర్భం కాదు. మానవతా దృక్పథం మీద మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఉన్న పాలనలో ఉన్న పార్టీతో కలిసి తగు సూచనలు ఇస్తూ సకాలంలో పలికి కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆదుకుంటూ ఒక మంచి పరిపాలనకు మీరు కూడా సహకరించాలని చెప్పి సవినయంగా కోరుతున్నాం. బురద జల్లే కార్యక్రమం పెట్టుకుంటే ఆ బురద మనకు కూడా పూసుకుంటారు. అది కాకుండా ఈరోజు కొన్ని వేల మంది ఇళ్లలో నుంచి నిరాశలయ్యారు. తినడానికి తిండి లేదు. వాళ్లకు కష్టాలతో అలమటిస్తున్నారు. సకాలంలో మనం ఆడ స్పందించే అవసరం ఉంది. ఇవన్నీ ఇంత పెట్టుకొని ఒకరిపైన ఒకరు మాట్లాడుకోవడం సమంజసం కాదు. ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ, వ్యాపారవేత్తలు, ఆర్థికవేత్తలు అందరూ విజయవాడ ఫ్లడ్ రిలీఫ్ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. లోకేష్ బాబు గారి నాయకత్వానికి బలపరుస్తూ సకాలంలో ఫ్లడ్ రిలీఫ్ కోసం పనిచేయడానికి మదనపల్లి కాన్స్టిట్యున్సీ వ్యాపారవేత్తలు అన్ని రంగాల వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ఈరోజు దానిపైన క్షుణ్ణంగా మాట్లాడి రేపు ఒక రిలీఫ్ ఏవేవి కావాలా కిట్ల రూపంగాన ఇంకా ఏ రూపంగానో తయారు చేసి తప్పకుండా విజయవాడకు సరఫరా చేసి విజయవాడకు మా మనుషులు ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకు ఆదుకునేటట్టుగా ఒక కార్యాచరణ చేస్తాము. ఇదే కాకుండా ఈరోజు చెరువులు ఎవరు పూర్తి చేశారు, ఎవరు చెరువులు గ్రాప్ చేశారు, ఎవరు మిస్యూజ్ చేశారు అనేది
గత ఎలక్షన్ 2024 ఎలక్షన్ రిజల్టే దానికి నిదర్శనం. మనం వేరే ఏమీ మాట్లాడుకునే అవసరం లేదు. చాలా బాధ్యతగా ఉన్నారు. మన ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడుతూ ఏదో చిత్తు కాగితాలు కాలిపోయినాయి. ఇప్పుడు పని అయిపోయినాక అదేమో చెప్తే పని ఉన్నప్పుడు ఇది పని అయిపోయినాక పింకన్న అంటారే, అది కాదు. ఇప్పుడు అధికారంలో మీరు ఉన్నప్పుడు అది వచ్చింది అఫీషియల్ డాక్యుమెంట్. ఈరోజు అధికారం అయిపోయినాక అవి చిత్తు కాగితం అంటే అది మంచిది కాదు. సబ్ కలెక్టర్ ఆఫీస్ వచ్చింది ఒక రెవెన్యూ డివిజన్కి సంబంధించిన ఆఫీసు. కాలినా కూడా అది మనం ఒక బాధ్యత కలిగిన పౌరులు. పార్లమెంట్కి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. దానికి ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని భూములు కబ్జాలు చేశారు దానిపైన స్పష్టంగా మాట్లాడగలుగుతారా? మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? ఎక్కడ లేదు. ఎందుకంటే అది మాట్లాడితే నేనే నా మీద నేను బురద పూసుకున్నట్లు ఉంటుంది. అందుకోసం అంత వద్దు. మనం మంచి కోసం పనిచేస్తాం, వ్యవస్థను సకాలంలో నడుద్దాం, 10 మందికి మంచి చేసేదానికి ముందు నడుద్దాం. ఇప్పుడు అందరం కలిసి ఒక మంచి వాతావరణంలో విజయవాడ రిలీఫ్ కోసం పనిచేయడానికి అన్ని పార్టీలు అందరూ కలిసి రావాలని చెప్పి సవినయంగా కోరడం అనేది. అదే ఈ కార్యక్రమం ఈరోజు ఏదైతే రిలీఫ్ కోసం పెట్టామో తప్పకుండా ఈ రిలీఫ్ పైన కలిసి పనిచేస్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నా తరఫున ఒక 2 లక్షల రూపాయలు ఇస్తూ పూర్తిగా వ్యాపారవేత్తలు ఎవరెవరు ఇవ్వాలనుకున్నారో అందరూ కలిసి డబ్బులు జమ చేసి బట్టలు, నిత్యావసర వస్తువులు, వాళ్ళకి అక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీసుకొని ప్రజలకు అక్కడికి చేరుస్తాం. ఒక లారీలో చేర్చి అక్కడ మా మనుషులే పోయి అక్కడ అందరికి సరఫరా చేసి పనిచేసి వచ్చేటట్టుగా చేస్తాం. రాలేదు అంత పెద్ద లాస్. ఒక్కసారిగా వాటర్ ఫ్లో అంత పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఎక్కడ కూడా దానికి రెండో మాట లేదు. నా తరఫు నుంచి నేను 2 లక్షల రూపాయలు ఇస్తూ ఇంకా నేను మొత్తం నాకు కావాల్సిన వాళ్ళకి అందరి దగ్గర చూసి మాట్లాడి కొంతమంది దానికి ఫ్లడ్ రిలీఫ్ కన్వీనర్గా కొంతమందికి బాధ్యత ఇచ్చి ఉన్న టౌన్ పౌరులకి స్కూల్ వాళ్ళకు లేదంటే కాలేజ్ వాళ్ళకు ఇచ్చి పూర్తి స్థాయిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సైనింగ్ తెలియజేస్తుంది. ఎన్నడూ కనివిని ఎరగని రీతిలో 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యి విజయవాడలో అతలాకుతలమైపోయి అక్కడుండే చెరువులు తెగిపోయి సిటీ అంతా మునిగిపోయే లోతట్టు ప్రాంతాలే కాకుండా సిటీలకు కూడా వరద నీరు వచ్చేయడం జరిగింది. ఈరోజు బాధ అనిపిస్తుంది. మనకు ముఖ్యంగా అమరావతి అంటే అడ్జాయినింగ్ విజయవాడ సిటీ. ఆంధ్రప్రదేశ్లో మనకు మెయిన్గా ఉండేటి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ ఈ సిటీలు ఉంటే విజయవాడ ముఖ్యంగా రాజధాని ఉండే ప్రాంతం. ఈరోజు దీనికి స్పందిస్తూ మదనపల్లి శాసనసభ్యులు మన మున్సిపాలిటీ తరఫున ఒక బస్సు ప్రస్తుతానికి నిన్న బయలుదేరింది. 50 మంది వర్కర్స్ను దానికి సంబంధిత అధికారులు పంపించి వాళ్ళకు తోడ్పాటుగా విజయవాడ చేరుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి చురుగ్గా పాల్గొంటారు. ఇంకొక కొంతమందిని కూడా ఇక్కడ నుంచి మున్సిపాలిటీ సిబ్బందిని పంపించడం జరుగుతుంది శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా వాళ్లకు మనం ఆదుకోవాల. రేషన్ బియ్యం కానీ, పప్పులు కానీ, ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి ఆదుకునేదానికి మన శాసనసభ్యులు చెప్తారు. ఏ విధంగా చేయాలా, వాళ్ళకు వెంటనే ఎట్లా అక్కడికి పంపించాలా అని దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్. ఈరోజు మనం అందరూ కూడా గుండెలు పగిలేట్లుగా ఈరోజు మీరు టీవీలు చూస్తే విజయవాడ పట్టణం తయారైంది. చాలా మంది నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖపట్నంలో కూడా ఇంతకు ముందు ఇట్లా వరదలు వచ్చి గాలికి కొట్టుకొని పోతే కూడా తొందరగా దాని సిటీని రెడీ చేసి అద్భుతంగా చేసిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి. కాబట్టి ఈ సిటీని కూడా విజయవాడను మళ్ళా పునర్నిర్మాణం చేసి అందరి బాగోగులు కోరుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యులకు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడలో జరిగిన న్యాచురల్ కెలామిటీ డిజాస్టర్ ఇది చాలా దురదృష్టము. చాలామంది ప్రజలు నష్టపోయినారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రతి తెలుగుదేశం కార్యకర్త మదనపల్లి నియోజకవర్గం నుండి తమ వంతు ఆర్థిక సాయం చేసి విజయవాడ ప్రజల్ని శక్తి మేరకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం.
రైతులే మేలైన సాగు పద్ధతులు అవలంబించాలని వ్యవసాయ అధికారి చంద్రనాయక్ తెలిపారు. నేడు మదనపల్లి మండలం కోళ్లబాయలు పంచాయతీ మేకలవారిపల్లిలో పొలంబడి కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగిందన్నారు. రైతులు విత్తన శుద్ధి చేసి పంట వేయాలన్నారు. రైతు పండించిన పంటలను స్వయంగా దగ్గరుండి చూస్తామన్నారు. రైతులకు సర్టిఫికేట్ కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేలాగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగప్రసాద్, జిల్లా టెక్నికల్ ఏవోలు వెంకట మోహన్, రమేష్, రాజు పాల్గొన్నారు. మెయిన్ వాళ్ళు పడాలి కదా, ఇలా కొంచెం ఏం కాదు. వాటర్ క్రాప్ అందరూ లోకల్ వెరైటీ ఇదే వెరైటీ. మీరు 70% సామ్రాట్ వేస్తారు సార్, 30% మనం ఇచ్చింది. ఎట్లా ఉంది కంపారిజన్? అది వేరే వాళ్ళు మన ఫార్మర్స్ ఎంత మంది ఉన్నారు? మన ఫార్మర్స్ 12 మంది దాకా. ఇది కూడా చేయండి, చూద్దాము. కొత్త వెరైటీ కానీ కొంచెం 30 ఏళ్ళు అయింది సార్. గుజరాత్ వాళ్ళు రిలీజ్ చేశారు సార్. ఎట్లా మీరు ఇంకా ఉన్నాయి కదా, తీసుకోవాలా? కూర్చోండి, ఎట్లా బుద్ధి ఇది కారణం తెలుసా ఇలా చేయడానికి? ఒరిజినల్ వస్తే ఇది అలసంద కదా, అన్నం కూడా చూడు, దానికి ఏమైనా ఉందా చూడు, అన్నం ఉంది చూడు, ఒకటి అర ఉంటాయి, అర ఉంటుంది, అసలు లేకుండా ఉండవు. ఇది ఉంది కాబట్టి దీని మీద వాడాలి. ఈ చెట్టు ఉంది కాబట్టి దాన్ని నష్టం చేయలేదు. అదే ఇది లేదనుకో దాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఇది అక్షంతల పురుగు, అక్షంతల పురుగు, దాని పిల్ల. ఈ అక్షంతల పురుగు ఆహారం ఏంటంటే ఇదే. మేము ఇది వేసినామంటే ఇది అంటువ్యాధి లాగా మొత్తం కిందికి వచ్చేది నీ ఫోన్. 100 ఉంటాయి కానీ అక్షంతల పురుగు ఒక్కటే ఉంది. ఏమవుతుందో తెలుస్తుంది. ఏమర్థమవుతుందంటే మనం పేను బంక పడినా కూడా మందులు కొట్టకూడదు, కొట్టాల్సిన అవసరం లేదు. సో కొట్టినామనుకో అది రావడమే కాదు, ఇది కూడా తెచ్చిపోతుంది. సో అందుకే మిత్ర పురుగులను కాపాడుకోవని శత్రు పురుగులు మాత్రమే న్యాచురల్గా మనకు న్యాచురల్గా దొరికే. మీ చంద్రనాయక్, నేను జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అన్నమయ్య. సో ఈరోజు ఈ కోళ్లబైలు అనే గ్రామానికి రావడం జరిగింది. ఈ ఊర్లో మనము వేరుశనగ మీద ఇండ్ గ్యాప్ పొలంబడి అనే కాన్సెప్ట్ మీద ఒక పొలంబడి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు సాధ్యమైనంత వరకు రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతిలో లభించే న్యాచురల్ రిసోర్సెస్ని వాడి తద్వారా ఆరోగ్యకరమైన పంట దిగుబడులు తీస్తే వీటిని సర్టిఫికేషన్ ఏజెన్సీ ద్వారా వాళ్ళకు ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఇప్పించి బయట మార్కెట్లో ఉండే ధర కంటే 10 రూపాయలు ఎక్కువ వచ్చేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట మార్కెట్లో వేరుశనగ క్వింటాలు 3000 రూపాయలు నడుస్తుంది. అదే మేము ఇండ్ గ్యాప్ సర్టిఫికేట్ ద్వారా ఇచ్చిన ప్రాడ్యూస్ను సర్టిఫికేట్ ఇచ్చే రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 500 రూపాయలు ఎక్కువ ధర వచ్చేటట్లు చేయడమే దీని కాన్సెప్ట్. సో దీంట్లో సాధ్యమైనంత వరకు అస్సలు పురుగు మందులు కొట్టకుండా, రసాయనిక ఎరువులు వేయకుండా దిబ్బ ఎరువు, పేడ ఎరువు కానీ లేదా వర్మీ కాంపోస్ట్ కానీ లేదా
ఘనజీవామృతం కానీ జీవామృతం కానీ ఇలాంటివి వేసుకొని ఎరువులకు బదులు ప్రత్యామ్నాయంగా అవి వాడుకోవడము. అలాగే పురుగు మందులకు బదులు కషాయాలు, వేప కషాయం కానీ, వేప గింజల కషాయం కానీ, వేప నూనె కానీ ఇలాంటి మందులు పిచికారీ చేయకుండా ఇలాంటివి పిచికారీ చేసుకొని వచ్చే పంట దిగుబడులు నాణ్యంగా, అలాగే పురుగు మందుల అవశేషాలు లేకుండా పండించేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి మండలంలో ఒక పొలం బడిని మనం పెట్టుకున్నాం. ఈ సంవత్సరం 30 మండలాల్లో దాదాపు 26-27 వేరుశనగ చేస్తున్నాం. అలాగే కొన్ని వరి, కొంత సొద్ద, మొత్తంగా అన్ని మండలాల్లో ఈ పొలం బడి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. సో రైతాంగాన్ని నేను కోరుకున్నది ఒకటే, రైతులు అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ ఎరువులు వాడడము, ఎక్కువ పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల పెట్టుబడి పెరిగిపోయి రైతుకు రాబడి దురదృష్టవశాత్తు మన అన్నమయ్య జిల్లాలో గడిచిన 2-3 సంవత్సరాలు మనకు కోటు వర్షపాతం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ఈ పెట్టుబడి తగ్గించుకుంటే రైతు నష్టపోయేదానికి అవకాశం ఉండదు అనే ఉద్దేశంతోనే ఈ పొలంబడి కార్యక్రమాన్ని చేస్తున్నాం. సో ఈ పొలంబడి కార్యక్రమంలో దాదాపు 30 మంది రైతులను మనము ఒక గ్రామం యూనిట్గా తీసుకొని 30 మంది రైతులను సెలెక్ట్ చేసుకొని ప్రతి వారం బుధవారమా లేదంటే బేస్తవారమా అనే ఒక టైం టేబుల్ లాగా వేసుకొని ప్రతి వారము దాదాపు 14 వారాలు క్రిటికల్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో పంట ఎదుగుదలకు ఏదైతే అవసరం ఉంటుందో ఆ టైంలో వీలుంటే శాస్త్రవేత్తలను కూడా తీసుకొచ్చి పొలం పరిసరాలు గమనించి ఆ రోజు ఏ కండిషన్లో ఉంది అని పొలం పరిసరాలు రైతులకందరికీ చూపించి వాళ్ళని తన పొలంలో తనే ఒక శాస్త్రవేత్తగా ఎదగడానికి దోహదపడే కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమం ఈ పొలంబడి ఇండి గ్యాప్ పొలంబడి అనేది. సో దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి రైతులకు మ్యాక్సిమం ఖర్చులు తగ్గించి రైతుకు నాణ్యమైన దిగుబడి పొందడమే దీని ఉద్దేశం. సో మిగతా రైతులు కూడా దీన్ని చూసుకొని ఇప్పుడు ఈ 30 మందే కాకుండా మిగతా రైతులు కూడా ఈ ప్రాక్టీస్ను ఫాలో అయ్యి వాళ్ళు పెట్టే పెట్టుబడులు కూడా తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్లో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి మిగతా రైతులను కూడా దీంట్లోకి ఆహ్వానించి వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున. విద్యార్థులు మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లె ప్రభుత్వ గురుకుల పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వసంత, ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణం బాగుంటే మానవ మనుగడ బాగుంటుందని, లేని పక్షంలో ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే కోరారు. తిరగద్దండి అన్నా కొంచెం కాదు ఫోటో ప్రిన్సిపల్ మేడం వాళ్ళు ఎవరు మీరు కొంచెం వెనక్కి రండి, కొంచెం పక్కకు వాళ్ళ కనపల్లా. ఓకే అన్నా సిను చెప్పండి మా అయిపోయిందా బట్ ఈరోజు కానీ రేపు కానీ విజిట్ చేయాలంటే ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇష్యూస్. ఒకసారి మీరు విజిట్ చేస్తే బాగుంటుంది సార్. సాయంకాలం బ్రాంచ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ గారు డి గారు వస్తారు, చేసేస్తాం ఖచ్చితంగా ఇస్తాం.
పార్క్ విత్ ప్లేయింగ్ ఇది కూడా చెప్పండి. బడ్జెట్లో మేము పెట్టినాం సార్. అవి స్కూల్ బయటకు వదిలేసినాము. అవి ఇప్పుడు ఇంటి మీదకి వచ్చేసినాయి. ఇంటి మీద పడుతున్నాయి. స్కూల్ మెయిన్ గేట్లోనే సార్. బయట సచివాలయం స్టాఫ్ టీచర్ చెప్పండి. స్కూల్ ఎలా ఉండాలా, పిల్లలు ఎలా ఉండాలా, ఎలా మనం ఒక సబ్మిషన్ ఏంటంటే కల్చర్ ఒకటే కాదు సార్. ఆడవాళ్ళ కోసం సోలార్ కావాలి సార్. ఇప్పుడు సోలార్ హాట్ వాటర్ ప్లాంట్ లేదా? హాట్ వాటర్ ప్లాంట్ లేదా? మదనపల్లి కూల్ ఏరియా చాలా అవసరం. ఓకే అమ్మా, మనం సోలార్లో కానీ లేదంటే పెద్దది మనము ఏది పెట్టుంటే గుజరాత్లో కానీ ఏది ఉన్నా కూడా నేను మీకు ఓకేమ్మా. దాన్ని పెట్టారా సార్కి మీరు వెళ్ళండి సార్ అక్కడికి. రాండి మేడం. ఈరోజు గురుకుల పాఠశాలలో పిల్లలు తన బాధ్యత చాటుకుంటూ మంచి సమాజం నిర్మాణం కోసం, ఊరు కాలుష్యం లేకుండా ఉండడానికి కోసం మేము సైతం మీతో ఉన్నాము, మేము కలిసి పనిచేస్తామని చెప్పి ఒక నినాదం ఇస్తూ గురుకుల పాఠశాల పిల్లలు, మన హెచ్ఎం గారు, ఇక్కడ ఉన్న టీచింగ్ స్టాఫ్, ఇంకా మా తెలుగుదేశం నాయకులు అందరూ కలిసి ఈరోజు పిల్లలు ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్కి ఆహ్వానిస్తూ వస్తే చాలా బాగా ఎంత క్లీన్గా ప్రిమిసెస్ పెట్టారు ప్రిన్సిపల్ గారు. అడ్మినిస్ట్రేషన్ ఇంత బాగా చేయొచ్చు అని చెప్పి దీనికి ఒక నిదర్శనం. ఎప్పుడు కూడా స్కూల్స్ క్లీన్గా, గ్రీన్గా అంత బాగుంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు. పిల్లలు హ్యాపీగా ఉన్నప్పుడు చదువు బాగా వస్తుంది. అప్పుడు ఆ పిల్లలు సమాజం కోసం ఒక మంచి స్థాయికి వెళ్తారు. అటువంటి దీంట్లో వెళ్తున్న ఈ గురుకుల పాఠశాలకు నేను ప్రిన్సిపాల్ గారికి, ఎంటైర్ టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేసిన ప్రిన్సిపాల్ గారికి, మా చాలామంది మా జాఫరూన్ వీళ్ళందరూ కలిసి కోఆర్డినేట్ చేశారు. దాదాపు 50 చెట్లు ఈరోజు ప్లాంటేషన్. వీళ్ళందరికీ పేరు పైన నేను ధన్యవాదాలు. ఆత్మహత్య నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రముఖ సైక్రాటిస్ట్ డాక్టర్ రాధిక కోరారు. నేడు ఆమె ఛాంబర్ నందు ఎంసీటీవీతో మాట్లాడారు. ఈ నెల 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలపై అవగాహన కలిగి నివారణకు సహకరించాలని కోరారు. ప్రముఖ సైకాలజిస్ట్ అలైక్య మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వివిధ రకాల మానసిక ఒత్తిళ్ల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తుందన్నారు. అటువంటి ఆలోచనలు మీకు గాని మీ పక్క వారికి గాని వస్తే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కౌన్సిలింగ్ తో పాటు చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు. నమస్తే అండి, నేను డాక్టర్ రాధిక, సైకియాట్రిస్ట్, మదనపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్.
ఈరోజు ఈ నెల సెప్టెంబర్ 10వ తారీఖున మనము ఆత్మహత్య నివారణ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఆత్మహత్యలు వాటి గురించి అంటే మనం ప్రతి ఒక్కళ్ళు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సూసైడ్ అనేది ఎందుకు ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యకాలంలో మీరు చూస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క కమ్యూనిటీ అంటే ఏజెస్లో కానీ లేకపోతే ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళు కానీ ఈ సూసైడల్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు ఏంటంటే చాలా అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, కుటుంబ సభ్యుల హెల్ప్ ఉండేది. కాబట్టి ఎవరైనా బాధలో ఉన్నా కానీ దుఃఖంలో ఉన్నా కానీ మన కుటుంబ సభ్యుల హెల్ప్ కానీ లేదంటే పక్క వాళ్ళ హెల్ప్ కానీ తీసుకొని వాళ్ళు అంటే ఆ డిప్రెషన్ నుంచి కానీ ఆ బాధ నుంచి కానీ బయటపడి ఈ ఆత్మహత్యలు అనేది ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. అంటే ప్రతి ఒక్క చోట అంటే ప్రతి ఒక్క ఏజ్లో ఇది ఎక్కువగా ఉంది. కాబట్టి మనం దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. జనరల్గా ఏంటంటే ఆత్మహత్యలు అనేవి 2 రకాలుగా జరుగుతాయండి. అంటే రియాక్టివ్ డిప్రెషన్ అంటారు. అంటే చాలా కాలం నుంచి వాళ్ళలో మనసులో బాధ ఉంటుంది, లేకపోతే ఏదన్నా దిగులు ఉంటుంది, లేదా ఎప్పుడు నుంచి వాళ్ళలో ఉన్న ఒక కుంగుబాటు అనే జబ్బు కూడా ఉంటుంది. దీనివల్ల కూడా వాళ్ళు ఏదో ఒక టైంలో ఆత్మహత్య చేసుకుంటారు. అంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే ముందే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కానీ హింట్స్ ఇస్తూ ఉంటారు. అంటే నాకు చనిపోవాలనిపిస్తుంది, లేకపోతే నాకు బాధగా ఉంది అని ఎవరితో కలవకుండా ఉండడం, ఏ పని సరిగా చేయలేకపోవడం, నిద్ర సరిగా ఉండకపోవడం, ఇలాంటివన్నీ వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది ఇంపల్సివ్ అంటే క్షణిక వయసులో ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు, మన పేరెంట్స్ ఎవరిని అన్నారు, లేదు ప్రేమలో విఫలమయ్యారు, ఆ బాధ తట్టుకోలేక అప్పటికప్పుడు నిర్ణయించుకొని చేసుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళు ఏంటంటే ఆ క్షణంలో వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు సడన్గా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని మనం ఆ క్షణంలో పక్కన ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఓదార్పు ఇచ్చి ఇలాంటివి దీని నుంచి బయటపడటానికి మనం కనుక హెల్ప్ చేసినట్టయితే ఆ ఆత్మహత్యను మనం నివారించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ డిప్రెషన్ గురించి మాట్లాడాలంటే మన థీమ్ అంటే ఈ సెప్టెంబర్ 10న ఆత్మహత్య నివారణ దినోత్సవం థీమ్ ఏంటంటే ఎవరన్నా ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ వాళ్ళు తక్కువ అంటే వాళ్ళు కనుక అది ఆర్థికంగా వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, లేదు శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు మనము తగినంత ఓదార్పు ఇవ్వడం కానీ, వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, లేదంటే ఆసరాగా ఉండడం కానీ, వాళ్ళకి మంచి మాటలు చెప్పి పక్కనున్నాము అని చెప్పేసి, లేదు వీలైతే చికిత్సను అందించడం ద్వారా ఈ సూసైడ్కి మనం ఆత్మహత్యను నివారించవచ్చు. కాబట్టి మీరు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే దీని గురించి ఒక అవగాహన, ఓకే మన పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఏమైనా కష్టాల్లో ఉన్నారా, వాళ్ళు ఏమన్నా డిప్రెషన్ అంటే మానసిక కుంగుబాటులో ఉన్నారా, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా అంతకుముందు సమస్యలలో ఉన్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళకి ఏదైనా జబ్బు ఉందా, ఇలాంటివి మనం కనుక్కొని మనం ఫస్ట్లోనే గుర్తించి వాళ్ళకి మన సహాయం కంటే ఆసరాగా ఉండడము, లేదంటే వాళ్ళకి ఓదార్పుని ఇవ్వడం ద్వారా మనము దీన్ని తగ్గించవచ్చు. మరీ తీవ్ర స్థాయిలో ఉంది కొంతమందికి, ఎంత చెప్పినా కానీ ఓదార్పు సరిపోదు. అంటే లేదు నాకు తగ్గట్లేదు, ఈ ఆత్మహత్య చేసుకునే ఆలోచన తగ్గట్లేదు అన్నప్పుడు మనం వాళ్ళని చికిత్స కోసం తీసుకుని వచ్చి హాస్పిటల్లో చూపించేసి ఒక మంచి సైకియాట్రిస్ట్ దగ్గర చూపించేసి వాళ్ళకి కనుక ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మనం దాని నుంచి బయట పడేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఆత్మహత్య గురించి అవగాహన, ఆత్మహత్యలు అంటే ఏ కారణాల వల్ల ఎందువల్ల జరుగుతుంది, వాటిని మనం ఎలా తగ్గించుకోవచ్చు. మెయిన్గా మనకి కాలేజెస్లో జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. వాళ్ళ ఎగ్జామ్స్ టెన్షన్ కానీ, ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం కానీ, లేదంటే ప్రేమలో విఫలమవడం కానీ, ఇలాంటి సందర్భాల్లో జరుగుతుంది. వాళ్ళల్లో మనం గుర్తించి టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఇలాంటి లక్షణాలు గుర్తించి మనం కనుక సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఓదార్పు ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని మనం చాలా వరకు ఈ ఆత్మహత్యను నివారించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఒక అవగాహన కలిగి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. నా పేరు అలేఖ్య. నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో సైకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మా మేడం చెప్పినట్టు సూసైడ్ ప్రివెన్షన్ డే సెప్టెంబర్ 10వ తేదీ మేము ఇక్కడ జరుపుతున్నాము. సూసైడ్ ఎందుకు చేసుకుంటారనేది మా మేడం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఆ సూసైడ్ థాట్స్ ఎలా వస్తున్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత ఫ్రెండ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, కాలేజీలో పిల్లలకి కాలేజీలో వచ్చేటివి, స్కూల్లో
ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఏ ప్రాబ్లం అయినా ఉన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. నా మేడం మెడిసిన్స్ పెడతారు, నేను అలాగే కౌన్సిలింగ్ చేస్తాను. ఇండివిజువల్ కౌన్సిలింగ్ చేస్తాము, అలాగే గ్రూప్ కౌన్సిలింగ్ కూడా చేస్తాము. క్రికెట్లో ప్రతి క్రీడాకారుడు అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజయానికి చేరువయ్యేందుకు ఫోకస్ పెట్టాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. నేడు వాల్మీకిపురం జీవీఎస్సీఎస్ క్రికెట్ గ్రౌండ్లో మదనపల్లె డివిజన్ అండర్-14 జిల్లా ప్రాబబుల్స్ ట్రయల్స్ క్రికెట్ మ్యాచ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం 3 రోజుల పాటు వాల్మీకిపురంలో జరిగే మ్యాచ్ గ్రోతింగ్ మ్యాచ్ అని, స్కోర్ వికెట్స్ పై క్రీడాకారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. మంచి ప్రతిభ చూపిన క్రీడాకారులు నెక్స్ట్ లెవెల్ మ్యాచెస్ ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిసిఏ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ కుమార్, శ్రీనివాసులు, కోచ్ సునీల్, గ్రౌండ్ ఇన్ఛార్జ్ మహమ్మద్ షాహిద్, భరత్, సీనియర్ క్రీడాకారులు కాదర్ బాబా, రామకృష్ణ, పఠాన్, వివిధ ప్రాంతాలకు చెందిన పీఈటీలు క్రీడాకారులు పాల్గొన్నారు. అదేవిధంగా మనకి ఇప్పుడు అందరికీ ఛాన్స్, ఇప్పుడు ఎంతమంది బౌలర్స్ వేస్తాను, బౌలింగ్ అందరికీ ఛాన్స్ వస్తుంది కదా, బ్యాటింగ్ బౌలింగ్. సో ఇవన్నీ కూడా మన గైడ్లైన్స్ మన ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచే వచ్చింది. సో ఈరోజు సార్ బిజీగా ఉండి వేరే ప్లేస్కి వెళ్తున్నా కూడా ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది, ఒకసారి మిమ్మల్ని కలిసి ఆల్ ది బెస్ట్ చెప్దాం. అందరూ ఛాన్స్ని యూజ్ చేసుకోండి, ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోండి. బౌలర్స్ అయితే బౌలర్స్, బ్యాట్స్మెన్ అయితే బ్యాట్స్మెన్స్ అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఇవన్నీ మీకు గ్రోతింగ్ మ్యాచెస్, ఇవే రూట్ లెవెల్ మ్యాచెస్. ఇక్కడ కానీ మీరు రిలాక్స్గా ఏదో మనం వచ్చాము అని ఎంటర్టైన్మెంట్ లాగా ఏదో సరదాగా ఆడుకున్నారంటే ఇక్కడే ఆగిపోతారు. మీతో పాటు ఉన్నవాళ్ళు ముందుకెళ్తారు. ఓకే, అందరూ కాన్సన్ట్రేట్ చేయండి, ఫోకస్ పెట్టండి, మీ గేమ్ పైన ఫోకస్ పెట్టండి. మంచి స్కోరు, మంచి వికెట్స్ తీయడానికి. అదేవిధంగా ఫీల్డింగ్ చేసేవాళ్ళు కూడా మీరు ఒకవేళ మీ స్కిల్స్లో ఏదో బ్యాటింగ్ బౌలింగ్లో వీక్ అయ్యారనుకో, దెన్ యూ పుట్ ఏ ఎఫెక్ట్ ఇంటూ ఫీల్డింగ్. అందులో కూడా ఫీల్డింగ్ బాగా చేసినా కూడా మీరు సెలక్షన్ ప్రొసీజర్లోకి వస్తారు. కాబట్టి అన్నిట్లో ఉన్నాయి, అన్ని స్కిల్స్లో మీకు ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి లేదా బ్యాటింగ్ బాగా ఆడలేదు అని చెప్పి అనుకోకండి. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ప్రజలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా విరాళాలు అందించాలని జనసేన రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లె పట్టణంలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం వద్ద నుండి విరాళాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ రామాంజనేయులు మాట్లాడుతూ విజయవాడలో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు మనం ఉన్నామన్న భరోసా ఇవ్వాల్సిన సమయం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించి విరాళాలు అందించాలని కోరారు. తమకు వచ్చిన విరాళాలను డీడీ రూపంలో జరిపిన జనసేన తరపున ప్రభుత్వానికి అందజేయాలని కోరారు. మీరు కూడా వేయమ్మా.
ఇది వాలంటరీగా ప్రకృతి వైపరీత్యాల వల్ల ముందు ఉత్తర ఇండియాలో జరుగుతున్నాయి ఇట్లా వరదలు. ప్రస్తుతం మొన్నంతా కేరళలో వరద ఉధృతి జరిగి చాలా నష్టం జరిగింది. 3 రోజుల ముందు విజయవాడలో కూడా విజయవాడ కృష్ణా గుంటూరు జిల్లాలలో కృష్ణానదికి భారీ ఎత్తున వరదలు వచ్చిన కారణంగా చాలామంది ముంపు ప్రాంతాల్లో గురి అయినారు. వాళ్ళకు ఆవాస ప్రాంతాలు లేకుండా పోయినాయి. చాలా బాధాకరంగా చిన్నపిల్లలను పైన ఎత్తుకొని గర్భిణీ స్త్రీలలో మోకాళ్ళలోకి నడుములోకి నీళ్ళల్లో నడిపించుకుంటూ కూడా పోయే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి ఇబ్బందికర కష్టకాలంలో మనము వారికి చేయూతగా జనసేన పార్టీ తరఫున బందపల్లి నుంచి వృధాభక్తిగా ఆ చేతనైనటువంటి సహాయం విరాళాల రూపంలో బందపల్లి ప్రజలు అందించి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం. అలాగే మా జన సైనికులందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిలబెట్టి మీ ద్వారా మదనపల్లిలో విరాళాలు తీసుకొని మన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ పాషా ద్వారా ప్రభుత్వానికి మనం అందజేసే బాగుంటుంది, మనం అందజేద్దాము, మన చేతనైనటువంటి సహాయం చేద్దామన్నారు. మదనపల్లి ప్రజలు చాలా మంచివారు, ఉత్తములు, దాన ధర్మం కలిగినటువంటి వారు. ఎక్కడికి పోయినా కూడా లేదనకుండా విరాళాలు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో మనమంతా కూడా కలిసి మన చేతనైనటువంటి విరాళాల రూపంలో మీరు అందించి దీన్ని ప్రభుత్వానికి కాసింతైనా మనం సహకరించి కష్టకాలంలో ఉన్నటువంటి వారికి ముందు ప్రాంతానికి గురైనటువంటి వారికి మన చేతనైనటువంటి సహాయాన్ని అందివలసిందిగా కోరుతున్నాం. జై జనసేన. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలలో రానున్న వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించడం జరిగిందని ప్రిన్సిపల్ కృష్ణవేణి తెలిపారు. నేడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నందు మట్టి వినాయక విగ్రహాల తయారీ కార్యక్రమాన్ని విద్యార్థులు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసే విగ్రహాల వలన పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. చెరువులు, నదులు కలుషితం అవుతాయన్నారు. దానిని నివారించడానికి మట్టి విగ్రహాలు కొని లేదా స్వంతంగా చేసి పూజించవచ్చన్నారు. ఈ సంస్కృతిని ప్రోత్సహించడానికి విద్యార్థులతో చైతన్యం తీసుకుని రావడానికి మట్టి విగ్రహాల తయారీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ముందస్తుగా మా కాలేజీలో వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయి. మట్టి వినాయకుల్ని చేస్తూ మా విద్యార్థులు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ప్రమోట్ చేస్తూ మా అమ్మాయిలు దాచిపెట్టుకొని చేస్తుంది ఈ అమ్మాయి. వర్షానికా? ఓకే ఓకే, చేస్తారా? చేయండి. ముద్దుగా బాగున్నాడా మీ వినాయకుడు? ఇప్పుడు తిన్నారా లేదా? తినేపోండి. గర్ల్స్ మూవ్. ఉంటుంది. ఈ ఆకుల్ని మనం నిమజ్జనం చేసేటప్పుడు ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలు నీటిలోకి వెళ్ళి నీరు ప్యూరిఫై అయినట్టు ఉంటుంది. అందులో ఔషధ గుణాలు ఆ నీటిలో ఉన్న జీవులు నీళ్ళు తీసుకున్నప్పుడు అవి హెల్తీగా ఉండే ఇది ఉంటాయి. సో ఫస్ట్ అయితే వినాయకుడిని పూజించడంలో ప్రత్యేకంగా 21 పత్రాలు అన్నాం కాబట్టి ఫస్ట్ గన్నేరు, దీన్నే కరవీర పత్రము, గన్నేరు అని కూడా అంటారు. దీని యొక్క ఉపయోగాలు ఏమంటే ఇది కన్నుతులకు
మళ్ళీ మొలలు, చర్మ సంబంధ వ్యాధులు, తేర్లు కాటులు, విష కీటకాల కాటులు, మనకు చర్మ సంబంధ వ్యాధులు, కంటి సంబంధ వ్యాధులను నివారించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఉత్తరేణి, దీన్నే అపమార్గ పత్రం అని కూడా అంటారు. ఇది మొలలకు, జ్వరానికి, మొలలకి, మన మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి, అందులో తగ్గించడానికి పిల్లలకి రాకుండా కూడా చేస్తారు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో అత్యధిక రక్తం యూనిట్లు సేకరించి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం ప్రథమ స్థానంలో నిలిచిందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భార్గవ్ తెలిపారు. నేడు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జిమినా, హెచ్ఓడి కోటేశ్వరి, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ శివరామకృష్ణ, డాక్టర్ అమరావతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా 6 ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ క్యాంపుల ద్వారా 294 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన అన్నమయ్య జిల్లాలో 6 చోట్ల ఈ కొత్తకోట, పుంగనూరు, మదనపల్లి, ములకల చెరువు, చౌడేపల్లి, ఇంకా కలికిరిలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం. మదనపల్లి ప్రభుత్వ రక్తనిధి తరఫున అండ్ జనసేన అభిమానుల తరఫున మనం ఈ రోజున మొత్తం ఈ 6 క్యాంపులు కలిపి 294 రక్తదాతలు వచ్చి ముందుకు రక్తం దానం చేశారు. ఇది మన మదనపల్లి రక్తనిధి చరిత్రలోనే మరో కొత్త మైలురాయి. చాలా అత్యధిక సంఖ్యతో మనకి రక్తదానం చేసినట్టు జరిగింది. అండ్ ఇలాగే ప్రజలందరూ అండ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇలా పుట్టినరోజులు, ఇలా ప్రత్యేకమైన రోజుల నందు ఇలా రక్తదానం చేయడం ముందుకు వచ్చి అందరికీ ప్రాణదానం చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇంకొక ఘనత మేము సాధించింది ఏంటంటే మన రాష్ట్రంలోనే అత్యధికంగా రక్తదాన సంఖ్యను మేము సాధించాము. అది 294. ఇది వేరే అన్ని గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకుల నందు మేమే అత్యధికంగా 294 బ్లడ్ యూనిట్స్ని, డొనేషన్స్ని తీసుకున్నాం. సో ఈ ఘనత సాధించడానికి తోడ్పడిన మా పై అధికారులకు, మా రక్తదాన సిబ్బంది, మా డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్, జీడీఎస్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత వైసీపీ వైఫల్యం కారణంగానే నేడు విజయవాడ వరదల కారణంగా నష్టపోయింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విమర్శ. విజయవాడ వరద బాధితులకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించిన ఎమ్మెల్యే. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ప్రజలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా విరాళాలు అందించండి. జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు విజ్ఞప్తి. మదనపల్లె పట్టణంలో జోలిపట్టి వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించిన జనసేన నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.